పరిశుద్ధత నిన్ను ఊహించని స్థానంలో నిలబెడుతుంది. పరిశుద్ధత నిన్ను ఊహించని స్థానంలో నిన్ను నిలబెడుతుంది. మర్చిపోయావా? పరిశుద్ధత అనేది ఏంటో తెలుసా? యోసేపు గురించి 37వ అధ్యాయం నుంచి 57వ అధ్యాయం వరకు ఉంటుంది. 38వ అధ్యాయము తప్ప. ఆ యోసేపు గురించి ఉన్నప్పుడు 39వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ బానిసగా యోసేపు వెళ్తాడండి. అక్కడ పోతీఫర్ ఇంటికి యోసేపు వెళ్ళినప్పుడు అతని భార్య నాతో పాపము చేయని చెప్పినప్పుడు యోసేపు ఒక మాట అంటాడు 39:9లో, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవుడికి విరోధంగా పాపమును కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనగా, అనే చెప్పింది. ఆవిడ దినదినం అడుగుతూనే ఉందంట నాతో పాపం చేయని. కానీ చెయ్యని తప్పకు యోసేపు జైలుకి వెళ్ళాడు. చెయ్యని తప్పుకి ఎన్నో సంవత్సరాలు, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ సంవత్సరాలు చెయ్యని తప్పుకు యోసేపు జైల్లో ఉండాల్సి వచ్చింది. కానీ తన పరిశుద్ధతను ఒప్పుకోలేదు, తన పరిశుద్ధతను కోల్పోలేదు. అక్కడ యోసేపు పాపం చేస్తే అడిగడానికి నాన్న వాళ్ళు ఎవరూ లేరు. మరలా అక్కడ ఏంటో తెలుసా? అక్కడ పోతీఫర్ యొక్క భార్య, ఆవిడ యొక్క ఒక యజమానురాలు, ఆవిడతో తప్పు చేస్తే నువ్వెందుకు అలా చేశావు అని అడగడానికి ధైర్యం కూడా అక్కడ ఎవరికి లేదు. అలాంటి పరిస్థితిలో కూడా నేను తప్పు చేయకూడదు, నా పరిశుద్ధంగా నేను జీవించాలని చెప్పినప్పుడు అని తనకు తాను నిర్ణయించుకొని ఆ విధంగా జీవించాడు. దానివల్ల తను ఎంతగానో బాధపడ్డాడు. చెయ్యని తప్పుకు కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది. కానీ దేవుడు సైలెంట్ గా ఉన్నాడా? దేవుడు మౌనంగా ఉన్నాడని మనకు అనిపిస్తుంది. కానీ ఏం జరిగింది? 37వ అధ్యాయం నుండి 50వ వచనం వరకు యోసేపు గురించి ఉంటుంది. ఒక్క 38వ అధ్యాయము తప్ప. అక్కడ ప్రతిసారి యోసేపు గురించి చదివిన ప్రతిసారి కూడా దేవుడు ఒక మాట రాయిస్తాడు. దేవుడు యోసేపుకు తోడై ఉండను గనుక, దేవుడు యోసేపుకు తోడై ఉండను గనుక. కదా, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఏంటి, ఏం చేస్తున్నావు, ఎవరు కుమార్తెవు, ఎవరు కుమారుడువు, నీ డిసిగ్నేషన్ ఏంటి అన్ని అడుగుతారు. కానీ బైబిల్లో యోసేపుని గురించి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? దేవుడు యోసేపుకు తోడై ఉండను గనుక. పరిశుద్ధత అనేది ఏంటో తెలుసా అంటే దేవుడు మనతో ఉండేటట్లుగా చేసే గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆత్మీయ ఆశీర్వాదం. పరిశుద్ధత గలవారు దేవుణ్ణి చూచెదరు అని బైబిల్లో వాక్యం ఉంది కదా. పరిశుద్ధత అనేది ఏంటో తెలుసా? దేవుడే మన తోడుగా ఉంటాడు, దేవుడే మనతో ఉంటాడు. పరిశుద్ధత అనేది ఒక సంతోషము విడిచిపెట్టడం, సంతోషంగా ఉండడం మాత్రమే కాదండి. పరిశుద్ధత అనేది ఏంటో తెలుసా? అది పవిత్రత జీవితానికి నిర్వచిస్తుంది, ఒక ఆశీర్వాదాన్ని దగ్గర చేస్తుంది. పవిత్రత అనేది మానవుని ప్రధాన పరమార్థం. పవిత్రత అనేది సంతోషం మాత్రమే కాదు, అది మానవుని ప్రధాన పరమార్థం. అంతేకాకుండా మంచితనం అనేది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటది. నువ్వు చాలా మంచోడివి, నువ్వు మంచోడివి, ఎవరికైనా సాయం చేస్తే నువ్వు చాలా మంచోడివి అంటారు. ఆ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సహాయాన్ని మర్చిపోతాడు. కానీ నీలో ఉన్న పరిశుద్ధత, నువ్వు పరిశుద్ధంగా జీవించావనుకోండి, అదే జీవిత పరమార్థం, అదే నిన్ను నిర్వచిస్తుంది, అదే నువ్వు ఎంత మంచి వాడివో చెప్తుంది. నువ్వు ఎంత సాయం చేసినా, ఎంత నిలబడినా, ఎంత డబ్బున్నా మంచిగా ఉండడం కంటే పరిశుద్ధత నువ్వు ఎవరో తెలియచేస్తుంది. అంత గొప్పది అండి పరిశుద్ధత అంటే. ఆ పరిశుద్ధతమైన జీవితాన్ని యోసేపు జీవించడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? కష్టాలు పడాల్సి వచ్చింది, కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది, కొన్ని సంవత్సరాలు బాధపడాల్సి వచ్చింది. ఎవ్వరు లేరే నాకు, నాన్న వాళ్ళు ఎవ్వరు నా కోసం నిలబడరే, నన్ను ఎవరు బయటకు తీసుకురారే, ఏంటి నా జీవితం అని అనుకున్నాడేమో. కానీ ఆ దేశంలో కరువు వచ్చింది. అక్కడ ఒక మాట ఉంటదండి, ఆదికాండము 41వ అధ్యాయము 57వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయము 57వ వచనం. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. చూసారా, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున సమస్త దేశస్థులు ఆ యొక్క
ధాన్యం కొనుటకు యోసేపు దగ్గరకు వచ్చారు. చూసారా, ఆయన కష్టాలు పడ్డాడు, పరిశుద్ధత ఉన్నందుకు కొంత కష్టపడ్డాడు. కానీ దేవుడు ఏ యొక్క రికమెండేషన్ లేకుండా, ఎవ్వరు లేకుండా దేవుడు తనని ఎంతగా హెచ్చించారు అంటే 80 సంవత్సరాలు ఐగుప్తు ప్రజలకు ప్రధానిగా యోసేపు ఉన్నాడంటే ఎంత గొప్ప విషయమో కదా, ఎంత గొప్ప విషయమో కదా. మనం అనుకుంటా ఉంటాము పరిశుద్ధంగా ఉంటే నా జీవితం ఏమవుతుందని. తరతరాలకి నీ ద్వారా ఆశీర్వాదం వస్తుంది, తరతరాలు నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి. పరిశుద్ధతలో అంత గొప్ప ఆశీర్వాదం ఉంది. మనం తెలుసుకున్నాం కదా, ప్రార్థన, పరిశుద్ధత నా విజయానికి ఒక గొప్ప రహస్యాలండి. ఈ ప్రార్థన, పరిశుద్ధత నీలో, నా జీవితంలో, నీ జీవితంలో ఉన్నదా? నీ జీవితంలో, నా జీవితంలో ప్రార్థన, పరిశుద్ధత ఉన్నదా? దేవుడు ఆశీర్వాదం తప్పకుండా మనకు అనుగ్రహింపబడుతుంది. ఒక సామాన్యమైన వ్యక్తి ప్రతి విషయానికి ప్రార్థన చేయడం వల్ల సౌలు ఒక రాజైనా కూడా దేవుడు అప్పగింపకుండా కాపాడబడ్డాడు. అంతేకాదు, ఒక పరిశుద్ధత కలిగి జీవించడం వల్ల దేవుడంటే ఎవరో తెలియని ఐగుప్తు దేశంలో ఒక గొప్పగా దేవుడు యోసేపును ఆశీర్వాదకరంగా చేశాడు. సమస్త దేశాలు ఆహారం కోసం, ధాన్యము కోసం యోసేపు దగ్గరకు వచ్చేవాళ్ళంట. ఎంత గొప్ప విషయమో కదా. పరిశుద్ధతలో అంత గొప్ప ఆశీర్వాదం ఉందండి. నువ్వు నేను పరిశుద్ధంగా జీవిస్తామా, దేవుడు మనల్ని విడిచిపెట్టరు.